ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధం జరుగుతోంది. 200 మంది ఆఫ్ఘన్ సైనికులు పాక్ దళాలు చంపేయగా 58 మంది పాకిస్తాన్ సైనికులు సైతం మరణించారు. ఇజ్రాయెల్ హమాస్ తరహాలో రెండు దేశాల మధ్య కొత్త వివాదం వచ్చింది. అసలు ఈ ఘర్షణలకు కారణం ఏంటి? భారత్పై ఎందుకు పాకిస్తాన్ ఆరోపణలు గుప్పిస్తోంది? హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో లేదో మరో యుద్ధానికి తెరలేచింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం రాబోతోందా అన్నట్లుంది పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పై పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడుతోంది. చాలా మంది ఆఫ్ఘన్లు చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబాన్లు సైతం ప్రతిదాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో పలువురు పాక్ సైనికులు చనిపోయారు. టీటీపీ అంటే తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఇది ఉగ్రవాద సంస్థ. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతు ఇస్తున్నారు. ఈ టీటీపీ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ లో దాడులకు తెగబడుతుంది. రైళ్లు పేల్చివేయటం, బాంబులను పేల్చటం వంటివి చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబాన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఆఫ్ఘన్ తాలిబాన్లు పట్టించుకోవడం లేదు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ టార్గెట్ గా విమాన దాడులకు తెగబడింది. పాకిస్తాన్ లో ఉన్న లక్షల మంది ఆఫ్ఘన్లను స్వదేశానికి పంపించేస్తోంది పాక్. తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావటానికి శరణార్థులను ఉపయోగించుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా చితికిపోయింది. తాలిబాన్ల పరిస్థితి బాగోలేదు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం ద్వారా తాలిబాన్లపై ఒత్తిడి తీసుకొస్తోంది పాక్. దీంతో పాక్ పై ఆగ్రహంగా ఉన్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీన్ని డ్యూరాండ్ రేఖ అంటారు. టీటీపీ ఉగ్రవాదులు తమ దేశంలోకి ప్రవేశించి ప్రజలను చంపుతున్నారని పాక్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు తాలిబాన్ల విషయంలో ఆచితూచి స్పందించిన పాకిస్తాన్ ఇప్పుడు టీటీపీ టార్గెట్ గా ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ ను చంపినట్లు కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ కు ఆఫ్ఘనిస్తాన్ దౌత్యపరంగా దగ్గరవ్వడాన్ని సైతం పాక్ తట్టుకోలేకపోతోంది. పాక్ ఆఫ్ఘన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ రెండు దేశాల్లోని బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తుంది భారత్. భారత్ పాక్ పూర్తి స్థాయి యుద్ధం వైపు వెళ్తున్నాయి. ఆఫ్ఘన్ పాక్ రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఎక్కువ కాలం యుద్ధాలు చేయలేవనే భావిస్తున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్ ను ఇజ్రాయెల్ తో, తాలిబాన్లను హమాస్ తో పోలుస్తున్నారు విశ్లేషకులు. ప్రపంచ శాంతి దూతగా తనను తాను అభివర్ణించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘన్ పాక్ మధ్య ఘర్షణలను సైతం ఆపేస్తానంటున్నారు. హమాస్ ఇజ్రాయెల్ తో 8 యుద్ధాలను ఆపానని, ఆఫ్ఘన్ పాక్ యుద్ధాన్ని ఆపితే 9ది అవుతుందని అభిప్రాయపడ్డారు. యుద్ధాన్ని ఆపడంలో తనకు ప్రావీణ్యత ఉందన్నారు. Because we are taking in hundreds of billions of dollars, not only from China, from other countries. We become a wealthy country again, and the tariffs have given us diplomatic strength. They've given us negotiating strength. I settled a few of the wars just based on tariffs. I said, as an example, with India and with Pakistan, I said, if you guys want to fight a war and you have nuclear weapons, I'm going to put big tariffs on you both, like 100%, 150 and 200%. No, don't do that. I said, I'm putting tariffs. I had that thing settled in 24 hours. If I didn't have tariffs, you could have never settled that war. యుద్ధాలను ఆపకపోతే తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ విషయంలో మాస్కో రాజీకి రావాలన్నారు.